దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ వాక్యం వినుచున్న ప్రియబిడ్డలందరికీ ప్రభు పేరిట శుభాలు, అలాగే అదేవిధంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మే నెల మొదటి రోజు ఈ ఒక ఉపవాస ప్రార్థనలో ఈ రీతిగా దేవుని వాక్యం అందించుటకు ప్రభు నా పట్ల చూపిన కృపకై దేవుని స్తోత్రాలు అర్పిస్తున్నాను. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లించండి. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం త్వరగా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మొదటి అధ్యాయము 6వ వచనమేనా? ఎట్లనగా తన ప్రియునందు చదవమ్మా. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున తనకు కుమారులుగా స్వీకరించుటకై పరిశుద్ధులముగాను నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మన విమోచనను అనగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేద్దాం, తర్వాత వాక్యాన్ని క్లుప్తంగా పరిశుద్ధాత్మదేవుడు వివరిస్తాడు, విందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మీ వాక్యము బయటకు వెళ్తుంది ప్రభువా. అద్భుతాలు జరుగుతున్నాయి నా నాయన. ఎవరైతే వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో ఒక అద్భుత కార్యము జరిగించిన నాయన. కృప కలిగిన దేవా, జీవం కలిగిన దేవా, మీకే స్తోత్రము నా నాయన. అయ్యా, సహాయం చేయండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు నా నాయన. మీకే స్తోత్రం. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడవయ్యా, క్రీస్తులో మమ్మల్ని చూచుకున్న దేవుడవయ్యా, క్రీస్తులో మమ్మల్ని నిర్ణయించుకున్న దేవుడవయ్యా. ఎంత గొప్ప కృప ప్రభువా, గొప్ప ఆధిక్యత ప్రభువా. అయ్యా, మేము నేటి వారము కాదు కానీ జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని చూసుకున్న నా పరమ తండ్రి, మీకే స్తోత్రం. నాయనా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. ఆత్మలో ధైర్యము, ఆత్మలో స్వస్థత, తల మీద పరలోక నూనె పొయ్యబడును గాక. పరలోక నూనె, అభిషేకపు నూనె పొయ్యబడును గాక. ఎక్కడెక్కడ వాక్యం వెళుతుందో అక్కడ సాతాను అధికారము కుప్పకూలును గాక. నా దేవుని రాజ్యము విస్తరింపబడును గాక. మీ కృపల భద్రపరచండి, దీవించమని ఈ దాసుని నన్ను వాడుకుని మీ మహిమ కొరకు అయ్యా నన్ను నిలబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ మాట చాలా లోతైన మాట. దేవునికి స్తోత్రం. చాలా లోతైన మాట. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ 6వ వచనంలో అంటే, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని. చప్పట్లు కొట్టండి. అసలు అర్థమైందా ఈ మాట? మీకు అర్థమైందా? తన కోసం అంటే పరమ తండ్రి అయిన దేవుని కోసం మనను కుమారులుగా స్వీకరించుటకై ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా
తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉన్నాము, ఆరాధనలో ఉన్నాము, అభిషేకంలో ఉన్నాము అంటే ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నిర్ణయము మనుషులది కాదు. ఎవరు సేవ చేయాలి, ఎక్కడ సేవ చేయాలి, వారు ఏ స్థాయిలో ఉండాలి, ఒక ప్రవక్తగా, ఒక అభిషక్తునిగా, లేకపోతే ఒక సంఘ కాపరిగా, లేక ఒక ఉపదేశకుడుగా, ఒక సువార్థికుడుగా, లేక ఒక విశ్వాసిగా, లేక ఒక సంఘ పెద్దగా, లేక ఒక మిషనరీగా ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడ వాక్యం చెప్పాలి, ఎక్కడ దేవుని రాజ్యం కట్టాలి, ఎవరిని ఆత్మలో బలపరచాలి, ఆయన రాజ్యం కోసం ఎవరు ఏర్పాటు చేయబడ్డారో అది నిర్ణయించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. నేను పరిచర్లోకి వచ్చిన కొత్తలో ఒక వ్యక్తి నన్ను అడిగాడు, అయ్యా నీకు పాస్టర్ గారిగా పెట్టింది ఎవరు అని. అయితే నేను నన్ను దేవుడు అని చెప్పాను. మౌనంగా వాళ్ళంత దూరం వెళ్ళాడు. ఏంది బాబు మౌనంగా వెళ్ళిపోతున్నావు అంటే, నేనేం చేసేది దేవుడు అన్నావుగాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే. ఈ ఒక సేవ, ఈ పరిచర్య, ఈ విశ్వాస జీవితం ఎవరు మనకిచ్చింది? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే మనకిచ్చాడు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఉజ్జీవకరమైన ఒక మాట, మీలో ఒక ఉజ్జీవం పుట్టే మాట ఏంటంటే, తన కోసం, చప్పట్లు కొట్టండి, తన కోసం మనలను నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరి కోసం. ఆయన కోసం, పరమ తండ్రి అయిన దేవుని కోసం నన్ను నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిర్ణయం అంట. ఏ సంవత్సరంలో ఏ కుమారుడిని నా సేవకుడుగా వాడుకోవాలి, ఏ కుమార్తెను నా సేవకురాలుగా వాడుకోవాలి, ఇది ఇప్పుడుది కాదు, మనం పుట్టక మునిపే కాదు, జగత్ పునాది వేయబడక మునిపేనంట. అమ్మో, దేవుని యొక్క ఆలోచన అంత గొప్పదా? అంతే. మన బుర్ర మట్టి బుర్ర. ఈ మట్టి బుర్రలను సృష్టించిన వాడు చాలా గొప్పవాడు. ఆయన మహిమ ఆయనంత మహిమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నిర్ణయం చాలా గొప్పది. ఏ కాలంలో ఎవరిని నిర్ణయించుకోవాలో, ఏ కాలంలో ఎవరిని వాడుకోవాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరి ద్వారా ఉజ్జీవము రేపబడాలో నిర్ణయించుకుంది ఆయనే. దేవునికి స్తోత్రం. నిర్ణయం తీసుకుంది ఆయనే. ఇప్పుడు ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారంటే, దేవునిలో తండ్రి కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునిలో యజమానుడు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునిలో సర్వాధికారి అయిన ఆ ఒక మహోన్నతుడైన దేవుడు మనకు కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిర్ణయం ఆయనే, ఫైనల్ ఆయనే. దేవునికి స్తోత్రం. నేను ఒకసారి ఆలోచిస్తాను, మన కుటుంబాలు అల్పమైన కుటుంబాలు కదా, కానీ ఆయన పని కోసం, ఆయన సేవ కోసం ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. నేను అనుకుంటాను, ఈ ఊళ్ళో చాలా పెద్దోళ్ళు, గొప్పోళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుడు నన్ను నిర్ణయించడం ఏంటి అంటే, ఆయన కోసం మనలను నిర్ణయించుకొని. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు దేవునికి స్తోత్రం చెప్పినా, ఎన్నిసార్లు చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరిచినా మనం ఆయన రుణం తీర్చుకోలేం. మీకు మాట చెప్తానా, నేను కానీ మీరు కానీ ఏదో ప్రముఖుల ఇంట్లో, గొప్పవారి ఇంట్లో మనం పని చేయట్లేదు, కానీ సర్వోన్నతుడు మహోన్నతుడైన దేవదేవుని ఇంటిలో మనం పనిచేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎవరింట్లో పనిచేస్తున్నాం? దేవదేవుని ఇంటిలో పనిచేస్తున్నాం. అక్కడ ఒక మాట ఉంది, ఇప్పుడు చదువుకున్న మాటలో, తనకు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. దేవునికి స్తోత్రం. ఈ విషయం కూడా చప్పట కొట్టాలా. తన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడు. అందుకే మనం చూసుకోవాలి. అద్దం వాక్యమే. అద్దం ముందు నిలబడి చూసుకోవాలి. తన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడు, తనకు కుమారులుగా స్వీకరించుటకై. దేవునికి స్తోత్రం.
మనిషి అంటే ఒక పాపి. మనిషి ఎవరు? పాపి. దేవునికి దూరస్తుడు అని చెప్పాలి. దేవుని ప్రేమ తెలియనివాడు. దేవునికి దూరస్తుడు, దేవుని ప్రేమ తెలియనివాడు, దేవుని శక్తి తెలియనివాడు, దేవుని గూర్చి అర్థం చేసుకోలేనివాడు, దేవుని యొక్క బలం, దేవుని యొక్క మహిమ ఏంటో మనిషికి తెలీదు. అయితే ఆ మనిషి ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, చీకటి క్రియలు చేసేవాడు ఎవరు? మనిషి. సాతాను చేతులు తైతక్కలాడేవాడు మనిషి. మోసపోయేవాడు మనిషి. నరకానికి జోగిపోయి వెళ్ళిపోయేవాడు మనిషి. కానీ అయితే ఇలాంటి మనిషిని దేవుడట తనకు కుమారులుగా స్వీకరించుటకై, బాబా ఆయనకు కుమారులమంట మనం. చెప్పండి, ఎవరు కుమారులు? అంటే దేవుని పిల్లలం. దేవుడంటే మరణం లేనివాడు, దేవుడంటే సజీవుడు, దేవుడంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, సకల యుగములకు దేవుడు ఆయన, సకల యుగములకు రాజు ఆయన, సకల యుగముల రాజు పిల్లల మనం. దేవుని స్తోత్రం. సర్వోన్నతుడైన దేవుని పిల్లల మనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పిల్లల మనం. సర్వాధికారి అయిన దేవుని పిల్లల మనం. రాజులను కన్నా రారాజు యొక్క పిల్లలము మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని పిల్లలం. అక్కడ ఉంది కదా మాట, తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే. యేసు ప్రభు వారు సిలువలో పలికిన కొన్ని మాటలు ఉంటాయి కదా, ఆ మాటలో, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడచితివి. వినండి, బాగా వినండి. యేసు ప్రభు వారు చెయ్యి తండ్రి అయిన దేవుడు విడిచాడా, విడవలేదా? విడిచాడు. కాబట్టి అక్కడ చెప్తున్నాడు. ఎందుకు విడవవలసి వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా తనకు నిన్ను నన్ను అనగా మనలను కుమారులుగా స్వీకరించుటకై ఆయన నిర్ణయించుకొని. దేవునికి స్తోత్రం. అది ఆయన నిర్ణయం. ఇది కృపను బట్టే మనకు కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ ఒక నిర్ణయములో ఏముంది? కృప ఉంది. కృప. ఆ కృపను బట్టియే ఈరోజు మనం ఆయన పిల్లమయ్యాం. దేవునికి స్తోత్రం. నిర్ణయించిన దేవుడు ఆయన కృపను మన పట్ల విస్తరింపజేశాడు. ఆ కృప మనల్ని ఏం చేసిందంటే, యేసు ప్రభు వారి దగ్గరికి, అలాగే తండ్రి అయిన దేవుని దగ్గరకు మనల్ని తీసుకొచ్చింది. ఏంటది? దేవుని కృప. ఈరోజు మనము, మన పిల్లలు, మన కుటుంబము, మన ఆత్మీయులు, మన తోబట్టులు, రక్త సంబంధులు అందరూ, సమీపాన దూరాన ఉన్న వారందరూ, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, యేసు ప్రభు వారి యొక్క బిడ్డగా ఉండే ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. అంటే అది ఆయన కృప వల్లనే. దేవునికి స్తోత్రం. అందుకే మనం కృపను తలంచుకోవాలి. కృపనించాలి, కృపలను తలంచుకోవాలి. చిన్నప్పుడు నేను ఎలా ఉన్నాను? దేవుని కృప. ఇప్పుడు ఎలా ఉన్నాను? దేవుని కృప. ఎవరికి వాళ్ళు. ఇలా ఈరోజు బ్రతికి ఉన్నానంటే దేవుని కృప. మన పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారంటే దేవుని కృప. మనము రక్షింపబడ్డామంటే దేవుని కృప. కృప లేకపోతే మనం ఈరోజు పాపంలో నుండి వాళ్ళం. ఈ కృపకు ముందు ఏముందంటే ఆయన నిర్ణయం. దేవునికి స్తోత్రం. అందుకే మన పట్ల ఆయన కృపను విస్తరింపచేశాడు. ఆ కృపలో అనేకులు ఆయనకు సమీపస్తులుగా అవ్వాలి, ఆయన బిడ్డలుగా అవ్వాలి. ఇంకా చూడండి, అక్కడే ఉంది, దేవుని కృపా మహిదేశ్వరుని బట్టి ఆ ప్రియునియందు అదేంటి? మనం అపరాధులమా? యేసయ్య నిరపరాధి. ఆయన పాపము లేని అతి పరిశుద్ధుడు, మనం పాపులం. ఆయన పవిత్రుడు, మనము అపవిత్రులం. అపవిత్రులమైన మనల్ని
పవిత్రపరచటానికి, విమోచించటానికి ఆయన ఏమిచ్చాడంటే ఆయన సొంత రక్తాన్ని మన కొరకు దారబోసాడు. ఎక్కడ? కల్వరిగిరిలో, కల్వరి కొండ మీద, ఆ సిలువలో దేవుని గొర్రె పిల్లైన యేసు ప్రభు వారి యొక్క రక్తం మానవాళి కొరకు చిందింపబడింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఏముందంటే విమోచన ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. థ్యాంక్ యూ లార్డ్. అక్కడ మళ్ళా చదువుంది కదా, మాట చదవండి మళ్ళా. అమ్మా, ఆయన రక్తము వలన చదవండి. అది అంటే క్షమాపణ ఏమంటాం? విమోచన. దేవుడు నన్ను క్షమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది క్షమింపబడ్డారు? ఎంతమంది క్షమింపబడ్డారు? మనమందరం క్షమింపబడ్డాం. మనం క్షమింపబడ్డాం. మనుషుల క్షమాపణ వేరు, దేవుడు క్షమాపణ వేరు. దేవుని యొక్క క్షమాపణ మనకు ఏమిస్తుందంటే ఆత్మకు రక్షణ ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నరకం నుండి తప్పిస్తుంది, శిక్ష నుండి కాపాడుతుంది. ఏంటది? యేసయ్య క్షమాపణ. హల్లెలూయా. క్షమాపణ ఎవరిపైతే వాళ్ళు క్షమిస్తారా? సారీ అండి అంటే ఏంటి సారీ అంటే కొంత మీరు ఉన్నారు ఎక్కడన్నా, ఏంటి సారీ, మాట సారీ ఏంటి అంటే వాళ్ళకి ఏం లేదు అంటే కనికరం లేదు. కనికరం ఉన్నా ఒకటిసారి 2 సార్లు క్షమిస్తాం కానీ మరి కానీ దేవుడైతే ఎన్నిసార్లు మనల్ని క్షమించాడో. బైబిల్లో మాట ఉంది కదా, ఆయన కనిపెట్టి చూచినలా ఎవరు ఆయన ఎదుట నిలబడగలరు? దేవుడు చూచి చూడనట్టు వదిలేశాడు మనల్ని. ఇప్పుడు అందరూ కూడా అంతటా మారు మనసు పొందాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే క్షమాపణ లేదు. క్షమాపణ లేకపోతే పాపులుగా ఉండిపోతాం. పాపికి ఏముంది? శిక్ష ఉంది. అది ఏ శిక్ష? అగ్నిగుండం అనే శిక్ష. అగ్ని ఆరదు, పురుగు చావదని శిక్ష ఉంది. కాబట్టి ఈ లోకంలో పాపం చేయని వాడు అంటే ఎవడు లేడు. అందరూ ఏదో ఒక పాపంలో మునిగి తేలిన వాళ్ళమే. బుడుకు 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 అంటారు కదా, అలా అంటే తలా ఒక రకం. అయితే ఆ పాపంలో ఉన్నప్పుడు, ఆ పాపపు ఉచ్చులో పడిపోయినప్పుడు దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ ఆయన కనికరం చేత, ఆయన దయ చొప్పున, ఆయన కృప చేత, ఆయన రక్తము చేత మనల్ని ఏం చేశాడు? స్వీకరించాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తం నీ మీద పడితే నీకు పట్టిన ప్రతి రోగం, నీకు అంటిన ప్రతి రోగం విరిగిపోద్ది. వింటున్నావా? యేసయ్య రక్తానికి అంత పవర్ ఉంది. నమ్మాలి ముందు. యేసయ్య రక్తం నా మీద ఉంది. యేసయ్య రక్తమే జయం. చెప్పండి అందరూ. యేసు రక్తమే జయం. సాతాను క్రియలు లయం. యేసు రక్తమే జయం. అపవాది క్రియలు లయం. యేసు రక్తమే జయం. సాతాను క్రియలు లయం. యేసు రక్తమే జయం. మీ ఇంటిలో ఉన్న దయ్యాలనే లయం. హల్లెలూయా. మీ ఒంటిలో ఉన్న దయ్యాలనే లయం. ఎందుకని? నేను ఒక దర్శనం చూశాను కొన్ని సంవత్సరాల క్రితం. యేసు రక్తము మహిమ కలిగిన రక్తమై అలా పొగవలే వీధులకు వెళుతూ దేవుని ఏర్పాట్లో ఉన్న బిడ్డల దగ్గరికి వెళ్ళి అలా ఒక్కొక్కరిని విడిపిస్తుంది. ఏంటది? యేసుక్రీస్తు యొక్క రక్తం. రక్తం 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 యేసు రక్తం. జయం 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 యేసు రక్తం. రక్తం 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 యేసు రక్తం. జయం జయం. అందుకే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగయ్యా. చెప్పండి. మీ రక్తంతో నన్ను తుడిచివేయి ప్రభువా, నన్ను కడుగయ్యా. ఇప్పుడు పిల్లవాడు సాయంత్రం వేళ బాగా స్నానం చేసి, స్నానానికి ముందు పిల్లవాడు బాగా ఆ బురదలో లేకపోతే ఆ దుమ్ములో ఆడుకొని
ఇంటికి వచ్చేసరికి అరే రారా, మేము కూడా చిన్నప్పుడు అంతే, రే రారా స్నానం చేస్తానంటే వస్తాడా? రాడు. అమ్మాయి తీసుకొస్తాడిని చేతిలో ఇంత పొడటి కర్ర తీసుకొని, అమ్మలకు మంచి అనుభవం కదా, 2 ఇళ్ళు తిప్పుకుంటా, 2 ఇళ్ళు తిప్పుకుంటా పెరల పలకొడతా, ఏయ్ రారా 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 అని కొట్టి ఈడుస్తూ, కొంతమంది తల్లి అయితే పిల్లల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. ఎందుకని? వాడు స్నానం చేయడానికి రాడు, కొట్టుకుంటూ తీసుకెళ్తుంది. ఎందుకంత అంత బాధ్యత తల్లి కంటే? తన పిల్లవాడికి మట్టి అట్టింది, తన పిల్లవాడికి బురద అంటింది, తన పిల్లవాడిని శుభ్రపరచాలి, అదే తల్లి బాధ్యత. ఇప్పుడేనండి, వాడు బకెట్ దగ్గరకు వస్తాడు, వాడేమో ఏడుస్తూ ఉంటాడు, ఏడుస్తూ స్నానం చేస్తూ ఉంటాడు, అమ్మేమో కొడతా స్నానం చేయిస్తుంది, బాదుతా ఆ చెంప ఈ చెంప బాదుతా స్నానం చేస్తుంది. అది పరిపూర్ణమైన స్నానమేనా? అదే వాడే గనక శుభ్రంగా, చిన్నపిల్లడు కదా, శుభ్రంగా బట్టలు తీసేసి, 2-3 సంవత్సరాల పిల్లవాడు శుభ్రంగా బట్టలు తీసి మమ్మీ స్నానం చేయించరా అంటే ఆ అమ్మకు ఆనందం అసలు అంతా ఇంత కాదు. నా బుజ్జి కొండ, నా బంగారు కొండ, రోజు ఎందుకు రత్నాలు తింటావు? ఇలాగొచ్చి బకెట్ దగ్గర ఉంటే నేను శుభ్రంగా, తల్లి బిడ్డను శుభ్రం చేసే విషయంలో సిగ్గుపడదు కదా. ముక్కులో మట్టి ఉంది, చెవులో మట్టి ఉంది, ఎక్కడ మట్టి ఉన్నా శుభ్రంగా తల్లి శుభ్రం చేసిద్ది. దేవునికి స్తోత్రం. శుభ్రం చేసే విషయంలో తల్లి సిగ్గుపడదు. ఇప్పుడు ఆ బిడ్డ స్వచ్ఛందంగా వచ్చి బకెట్ దగ్గర నిలబడినట్లు వినండి, మనం కూడా యేసు రక్తము దగ్గర వచ్చి నిలబడాలి. ఎందుకని? యేసు రక్తము మనకు పాప విమోచన కలిగించేది, యేసు రక్తము మనల్ని రక్షించేది. అందుకే కదా బలి పశువుగా సిలువలో ఆయన మరణించింది. కాబట్టి యేసుక్రీస్తు రక్తములో శక్తి ఉందని, యేసుక్రీస్తు రక్తములో బలం ఉందని, యేసుక్రీస్తు రక్తంలో మహిమ ఉందని, యేసుక్రీస్తు రక్తము అధికారము కలిగిన పరలోకపు రక్షకుడైన యేసుక్రీస్తు రక్తమని ఎవరైతే నమ్ముతారో, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని చెప్తారో, వారి ఇంటి చుట్టూ యేసు రక్తము కోటగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తము వారింటి చుట్టూ కోటగా ఉంటుంది. మన మీద యేసు రక్తం ఉంటుంది. నమ్మాలి. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని నువ్వు స్తుతిస్తూ ఉంటే నీకు నీ బిడ్డలకు రక్షణ ఉంటుంది. యేసు రక్తమే ఒక కోటగా ఉంటుంది నీ చుట్టూ. మీకు తెలుసా? ఒక మాట చెప్పంటే చెప్తారా? నేను చెప్తానండి. ఏంటో తెలుసా? ఇప్పటికీ ఒక ఉద్యమం వచ్చే మాట చెప్తున్నా. ప్రపంచంలో ఏ మనిషి అయినా అలసిపోయాడేమో కానీ, ఏ మనిషి అయినా నా వల్ల కాదు నిద్రపోతా అంటాడేమో కానీ, యేసుక్రీస్తు రక్తం ఇప్పటికీ అలసిపోదు, పనిచేస్తానే ఉంటుంది. నన్ను కడిగింది యేసు రక్తం, నిన్ను కడిగింది యేసు రక్తం. యేసుక్రీస్తు రక్తానికి ఈ మతాన్ని నేను ముట్టను, ఈ మనిషిని నేను ముట్టను, ఈ కులాన్ని నేను ముట్టను అనేది యేసు రక్తానికి ఉండదు. ఇతను నల్లటోడు, ఇతను అసలు భౌతిక సంబంధమైనవి ఏవి యేసు రక్తం పట్టించుకోదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఎందుకు చిందింపబడిందంటే నీ ఆత్మను రక్షించటానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీరు ఇప్పుడు వెళ్తా ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు రక్తం నాతో వచ్చునుగాక అని చెప్పి తీసుకెళ్ళండి. యేసుక్రీస్తు రక్తం నా బిడ్డల మీద, నా కుటుంబం మీద, నా ఒక ఆఫీసులో, నేను పనిచేసే స్థలాల్లో, నా ప్రయాణంలో యేసు రక్తం ఉండునుగాక అని చెప్తే ఆ యేసుక్రీస్తు రక్తం నిన్ను విమోచిస్తుందంటే వేరు చేస్తుంది. ఎక్కడి నుంచి? లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, సాతాను చేతుల నుండి, అంధకార శక్తుల, చీకటి శక్తుల చేతుల నుండి నిన్ను విమోచించేది నా యేసు రక్తం. నా మీద ఉన్నది యేసు రక్తము, నాతోనే ఉన్నది యేసు రక్తము, అమూల్యమైనది, పరిశుద్ధమైనది, శక్తినిచ్చేది, జీవం కలిగినది.
నా మీద ఉన్నది యేసు రక్తము, నాతోనే ఉన్నది యేసు రక్తము. హల్లెలూయా. నా మీద ఉన్నది యేసు రక్తం, నాతో ఉన్నది యేసు రక్తం, నా చుట్టూ ఉన్నది యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడక్కడ కొన్ని మనకి ఫ్లెక్స్ లాంటివి కనబడుతున్నాయి. యేసు రక్తమే జయం. ఆ ఇంటి ముందు ఇంటి చుట్టూ పెట్టుకోండి. యేసు రక్తం తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుమూలలా నా యేసు రక్తం ఉన్నది అన్నట్టుగా అక్కడక్కడ ఫ్లెక్స్లు పెట్టుకోండి. ఆ యేసుక్రీస్తు రక్తాన్ని చూసినప్పుడు సాతాను భయపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దాంట్లోనే క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అపరాధులమైన మనకు దేవుడు ఏం చేశాడు? క్షమాపణ. చెప్పండి అందరు కలిసి, చదువు. అబ్బా, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది. అంటే మనం చేసిన పాపానికి, మనం చేసిన తప్పుకి క్షమాపణ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు క్షమించువాడు, దేవుడు ప్రేమించువాడు. క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. బైబిల్లో మాట ఉంది, ఎంత ఘోర పాపినైనా నేను బయటికి త్రోసివేయను అన్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, నువ్వు పాపములో పడిపోయి అల్లాడిపోతున్నావేమో. నమ్మించి నిన్ను పాపంలో ఇరికించారు, అల్లాడిపోతున్నావు. ఇదిగో నీ స్నేహితులే నిన్ను ఇబ్బంది పాలు చేశారు, అల్లాడిపోతున్నావు. అయితే దేవుడు చెప్తున్నాడు, యేసు అను నేను నీకు రక్షకుడినై ఉన్నాను, యేసు అను నేను నీ పాప విమోచకుడినై ఉన్నాను, యేసు అను నేను నీ అపరాధమునకు విమోచకుడును, యేసు అను నేను నీకు క్షమాపణ ఇచ్చివాడను. నా రెండు చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాను, నా కుమార్తె నా దగ్గరికి రా అంటున్నాడు. ఓ నిన్ను పిలుస్తున్నాను నా కుమారుడా, నా యొద్దకు రా అంటున్నాడు. నీవు ఆయన దగ్గరకు వస్తే ఇదిగో ఇక్కడే ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రభు యొక్క కనికరము నీ మీద దిగి వస్తుంది, ఆ ప్రభు యొక్క ప్రేమ నీ మీద దిగి వస్తుంది, ఆయన అభిషేకము నీ మీద దిగి వస్తుంది. ఓదికార వాషకర బాబా అగ్ని ఆయన దేవుడు నిన్ను కమ్ముకోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. ఒక మాట చెప్పనివ్వండి. ఒక జడ్జి గారు ఈ విధంగా పిలిపించాడు అనుకో. ఏ విధంగా? ఈ ఊళ్ళో ఉన్న, లేక ఈ మండలంలో, ఈ జిల్లాలో ఉన్న వ్యక్తుల కేసులన్నీ నేను కొట్టివేయాలని నిర్ణయించా, ఉచితంగానే కొట్టివేయాలని నిర్ణయించా అని ఒక పేపర్ ప్రకటన ఇచ్చారనుకోండి. ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? శిక్ష లేదు. బాగునండి, శిక్ష లేదు. మీ కేసులన్నీ ఉచితంగానే కొట్టేస్తా, ఇంకా వాదోపాదాలు, శిక్ష లేదు, కొట్టేస్తా అని జడ్జి గారు ఒకవేళ పిలిపిస్తే కేసులో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? లైన్లో నిలబడతారు. లైన్లో నిలబడి సార్ 2012లో కేసు ఉంది సార్, చూడండి సార్ 2020 కేసు ఉంది సార్, కొట్టేస్తాను సార్ ఇంకో కేసు ఉంది సార్, కొట్టేస్తాను. ఇప్పుడు క్షమాపణ అని చెప్పిన దేవుడు నీ మీద దేవుని దృష్టిలో ఎన్ని కేసులు అయితే ఉన్నాయో అన్నీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఇస్తామని చెప్పండి. నీవు నోటితో చేసిన తప్ప, కంటితో చేసిన తప్ప, ఒంటితో చేసిన పాపమా, ఊహతో చేసిన పాపమా, అది ఏ టైపు పాపమైనా దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి నిన్ను క్షమించటానికి కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్షించడానికి సిద్ధపడిన దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. 6:35. థ్యాంక్ యూ లార్డ్.
ఉమ్. ఆ. మీ శత్రువులను ప్రేమించుడి. ఇదేంటి, ఏం చెప్పాడు యేసయ్య? శత్రువులను ప్రేమించుడి. ఇది తేలికనా కష్టమా? మనుషులకైతే చాలా కష్టం. శత్రువులను ప్రేమించుడి. యేసయ్య కష్టమా తేలిక? మనకెందుకు కష్టం? అలా కాదు, మనుషులమే, కానీ మనుషుల్లో నుండి ఆయన మనిషిగా మనం తయారైతే అది మనకు తేలికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట, శత్రువులను ప్రేమించండి. యేసయ్యకు ఎక్కువ శత్రువులు ఉన్నారా? మనకి ఎక్కువ శత్రువులు ఉన్నారా? సిలువ వేయబడేటప్పుడు యేసయ్య శత్రువులు అంటే మనం అనుకోవటమే, ఆయన అనలేదు. ఏమేం చేశారు? ఆయనకి అరచేతులతో కొట్టారు. గుర్తు చేసుకోండి ఒకసారి, యేసయ్యను శ్రమపడిన ఆ పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకోండి. యేసయ్యను ఎలా ఎలా బాధ పెట్టారు వాళ్ళు, ఎలా హింసించారు. మొఖాన థూ అని ఉమ్మేశారు, అయినా క్షమించాడు. ఆమె చెప్పండి. తర్వాత ముళ్ళ కిరీటం పెట్టి రెల్లు తీసుకొని కొట్టారు, అయినా క్షమించాడు. అరచేతులతో చరచి కొట్టారు, దయ్యము పట్టినవాడా అన్నారు, ఆ వంచకుడు అని చెప్పారు. మాటలతో మానసికంగా, శారీరకంగా యేసయ్యను చిత్రహింసలు పెట్టారు. ఉదయము 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఆ సిలువలో పొడవాటి మేకులు, 2 చేతులతో, 2 చేతులు, 2 కాళ్ళకు, పాదాలకు 2 ఒక చోట కలిపి, ఇవన్నీ ఆ ఒక శరీరాన్ని చీల్చుకుంటూ ఆ మేకులు లోపలికి వెళ్ళిపోతే ఎంత వేదనండి, ఎంత బాధ. అలాంటి వారిని కూడా యేసయ్య చెప్పిన మాట తెలుసా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా. ఇదే స్టేట్మెంట్ ఇలాగే ఒక వ్యక్తి చెప్పాడు బైబిల్లో. ఎవరు చెప్పండి? స్టెఫెన్. బ్లెస్సీ చురుకు ఉండాలి. ఎవరు? స్టెఫెన్. చెప్పండి, చూడండి మాట బైబిల్లో. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం చివరిలో ఉంటుంది అనుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతులు కానరయ్యా, నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతులు కానరయ్యా. రేణు వంటి నా బ్రతుకు దొరికిందమ్మా. 7వ అధ్యాయం కదా, 7:59. అపోస్తుల కార్యము 7:59 చదవండి. వినండి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ గురించి ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరంలో ఉన్న జీవితం అల్పకాల జీవితం. భూమి చూస్తున్నారు కదా, ఇప్పుడే వస్తానన్న వ్యక్తి రాకుండా వెళ్ళిపోతున్నాడు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వస్తానన్న వ్యక్తి మరి మనం చూస్తూ ఉన్నాం. ఆత్మను గురించి, నా ఆత్మను చేర్చుకో. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒకరోజు ఈ దేహాన్ని విడిచి వెళ్ళాల్సిందే దేవుడి దగ్గరికి. ఆత్మ గురించి ఆలోచించారు ఎప్పుడైనా? మీ ఆత్మ గురించి ఆలోచించారా? మీ ఆత్మ గురించి ఆలోచించారా? పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, మంచిదే. అమ్మా నా గురించి ఆలోచిస్తున్నా, మంచిదే. నీ ఆత్మ పరిస్థితి ఏంటి? ఈ దేహము వదిలి బయటికి వెళ్ళిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ పరిస్థితి ఏంటి? చాలామంది చచ్చిపోతే బాగుంటుంది, పోతే ఎక్కడ పోతావు అంటే వామో తెలియదు అంటాడు. తెలియనప్పుడు ఎందుకు పోతావు? మీకు తెలుసా, ఈ భూలోకంలో కష్టాలు ఎక్కువైపోతున్నాయి, చచ్చిపోతున్నారు. ఆత్మకు తోడు ఎవరు? ఆ ఆత్మను, అందుకే మీకు మాట గుర్తు చేయాలి. ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకో,
చచ్చిపోయిన వ్యక్తికి ఏం పేరు పెడతారు చెప్పండి? చచ్చిపోయిన వ్యక్తికి ఏం పేరు పెడతారు? ఏం చేస్తే చచ్చిపోయాడని చెప్తారు? ఆ వ్యక్తికి ఏం చేసి చచ్చిపోయాడు? చచ్చిపోయిన వ్యక్తిని ఏం చేసి చచ్చిపోయాడు? సరే నేను చెప్తాను, టైం వేస్ట్ ఎందుకు. ఆత్మహత్య చేశాడు రా అంటారు. ఏం చేశారు? ఆత్మను హత్య చేశాడు. ఆత్మహత్య. దాన్ని ఏం చేయాలి? శరీరహత్య అనొచ్చుగా, ఆత్మహత్య. ఏ హత్య? ఏం లేదు ఇప్పుడు. ఆత్మహత్య. ఇదండి శరీరాన్ని కదా చంపేసింది. చచ్చిపోయింది శరీరం కదా. అజ్ఞాని, దేవుడు అంటున్నాడు, అజ్ఞాని విను, శరీరం కాదు చచ్చిపోయింది. శరీరం మాత్రమే కాదు, నాలో ఎదగవలసిన ఆత్మ, నా కొరకు జీవించవలసిన ఆత్మ, నా కొరకు మండవలసిన ఆత్మ, ఆత్మను చంపేశావు నువ్వు. ఆత్మహత్య. ఆత్మ ఎవరిది? దేవుడిది. దేవుని ఆత్మను చంపివేసే వ్యక్తులు ఒకళ్ళొకళ్ళు. నేను ఎవరో అంటున్నారు వాళ్ళ బంధువులు ఎవరో చంపేశారంట. అయ్యయ్యో, ఎన్ని వార్తలు చూస్తున్నాం మనం. భర్తను భార్య, భార్యను భర్త, పిల్లలు, అన్నదమ్ములు, ఆస్తి ఇవ్వట్లేదని ఒకళ్ళు ఇలా చంపుకుంటూ పోతే చదవండి, చదువు. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని. ఈ పాపమా నీ పాపమా? ఈ పాపం మోపకమని దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు స్టెఫెన్ అంటే, ఈ పాపము వారి మీద మోపకయ్యా, వారిని క్షమించయ్యా. ఎవరిని? కింద చదవండి, చదవండి, చదవండి. రాళ్లతో కొడుతున్న వారిని క్షమించాడు స్టెఫెన్. వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు, వారి కొరకు మొర్ర పెట్టాడు. ఇదండి క్రైస్తవం అంటే. క్రీస్తు ప్రేమ అంటే ఇదే. శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమించండి. ఇది మనిషికి అయితే కష్టమే, కానీ దేవుని మనిషికి అయితే. గ్రామ్ స్టెయిన్ ఇద్దరు పిల్లలు అతన్ని కారులో ఉండగా పెట్రోల్ పెట్టి తగలబెట్టారు. వాళ్ళ భార్య ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? నేను వారిని క్షమిస్తున్నాను అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షమించేది దేవుడు, క్షమించేది దేవుని పిల్లలు మాత్రమే. క్షమించలేకపోతే దేవుని పిల్లల స్వభావం వాళ్ళు లేనట్టే. క్షమించాలి. వారు ఎంత నిన్ను బాధ పెట్టినా, ఎంత చిత్తహింస పెట్టినా, క్షమించే మనసు ఈ ప్రభువా అని అడగండి. క్షమించే మనసు ఇవ్వండి అని అడగండి. ఎందుకంటే అది ఎవరికి ఉంది? మన తండ్రికి ఉంది. ఏ మనసు? క్షమించే మనసు. మనం కూడా క్షమిద్దాం. చదవండి, లూకాసువార్త 6:35. నీ అందా మీ ఉందా? మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమించాలంట, మేలు చేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య బోధ మంచి బోధ అండి. ప్రేమించే బోధ, ప్రేమ చూపించే బోధ. దేవునికి స్తోత్రం. ఆయన మాటతో మాత్రమే చెప్పలా, సిలువలో ఆయన చేసి చెప్పి చూపించాడు. తండ్రి వీరిని క్షమించమని వారి కోసం ప్రార్థన చేశాడు. తండ్రిని దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి క్షమించండి. తర్వాత అప్పు ఇవ్వుడి. అప్పుడు మీరు సర్వోన్నతుని కుమారులై. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు కుమారులు? సర్వోన్నతుని కుమారులు. ఎంతమందికి ఇక్కడ సర్వోన్నతుని కుమారులు అనిపించుకోవాలని ఆశ ఉంది? ఇప్పుడు కొంచెం చేతులు ఎత్తకండి. ఇప్పుడు అడుగుతా నేను, సర్వోన్నతుని కుమారులు ఎప్పుడు అనబడతారు?
శత్రువులను ప్రేమించకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని కుమార్తెవు కాదు. కొంచెం కళ్ళు మూసుకొని ఆలోచించు. ఎవరెవరు శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ క్షమించేసి కళ్ళు మూసుకొని ఆలోచించు. నాకెవరైనా శత్రువులు ఉన్నారా? కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఆలోచించి మీరు ఒకటే చెప్పండి, ప్రభువా నేను వారిని క్షమిస్తున్నాను. ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి, నీవు మాట్లాడిన ఈ మాటను బట్టి నేను వారిని క్షమిస్తున్నా. వినండి బిడ్డలారా, వారు నీకు ఎంత ద్రోహం చేసినా, ఎంత బాధ పెట్టినా క్షమించేయి. నేను వారిని క్షమిస్తున్నాను అని ప్రార్థించి, అవకాశం ఉంటే దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నేను మిమ్మల్ని క్షమిస్తున్నానని చెప్పండి. కష్టమా? అంతే, మనసులో క్షమించండి. ఆ లిస్టులో అత్తున్నా, కోడలున్నా, అన్నదున్నా, తమ్ముడున్నా, చెల్లున్నా, అక్కడున్నా, పక్కింటోళ్ళు, వెనకుండోళ్ళు, ముందింటోళ్ళు, పక్కింటోళ్ళు ఎవరున్నా ఇవి వింటున్నావా? క్షమించేసేయి. క్షమిస్తే ఏమవుతుందంటే సమాధానం మన మీదకి దిగి వస్తుంది, దేవుని ప్రేమ మనల్ని దిగి వస్తుంది. ఇంకా మనం క్షమించుకుంటూ వెళ్ళిపోతాం. ఆమె చెప్పండి. క్షమాపణ లేనివాడు, క్షమించలేనివాడు దేవుని బిడ్డే కాదు. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, సర్వోన్నతుని కుమారులై ఉండాలి. చదవను ఆ మాట చివరిగా. దేవునికి స్తోత్రం చెప్పమ్మా, పిబేమ్మా, దేవునికి స్తోత్రం చెప్పు. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. చాలు. వారికి అంటే శత్రువులను ప్రేమించండి, అప్పు ఇవ్వండి, తర్వాత ఇంకోటి ఏమన్నాడు? మేలు చేయండి. బైబిల్ మాట ఉంది, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని సంబంధి కాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది మేలు చేస్తున్నారు? దానికి కూడా ధైర్యం ఉండాలి. చేతి ఎత్తడానికి కూడా అంటారు కదా, కలేజా ఉండాలని. కీడు చేయకపోయినా పర్లేదు, మేలు చేయండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మేలు చేయటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడు చదివాను ఆ మాట. 1 కొరింథీ పత్రిక చూడండి, దేవుని స్తోత్రం. ఎందుకు దేవుడు పిలిచాడు చెప్పాలందరూ? గొడవగా ఒకళ్ళ కొంతమంది ఇళ్లలో ఆమె కనబడితే ఏం మూతి ముడుచుకుంటుంది, ఏం కనబడితే ఆ మూతి ముడుచుకుంటుంది, ఏమి ఇటు పోస్తే ఆమె వెళ్ళిపోద్ది. కాదు, దేవుడు ఎందుకు పిలిచాడంట? దేవుని స్తోత్రం చెప్పండి. సమాధానంగా ఉండటానికి పిలిచాడు. నేనైతే సమాధానంలోనే ఉన్నానండి. ఒకవేళ ఎవరైనా పాస్టర్ గారు మీ మాటను బట్టి నేను గాయపరచబడ్డానంటే నేనే మిమ్మల్ని క్షమిస్తున్నాను, నన్ను క్షమించండి. దేవుని స్తోత్రం. సమాధానంగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు అసమాధానం? ఎందుకు గొడవ? యేసయ్య సేవ సమాధానంతో చేశాడా, క్షమాపణతో చేశాడా, లేదా గొడవలతో దౌర్జన్యంతో చేశాడా? ఆయన సేవ సమాధానం, ప్రేమ, క్షమాపణ, ఆయన శక్తి, ఆయన మహిమ. మీకు జ్ఞాపకం చేస్తే, పిల్లవాడు, ఒకానొక పిల్లవాడు భర్త చనిపోయాడు, విధవరాలు చనిపోయాడు, ఊరు బయట మోసుకొని పోతున్నారు. పాడని ఆపాడు, తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ఏడవద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా ఏడవద్దు అని పిల్లవాడిని బ్రతికించి తల్లి చేతులు పెట్టిన కరుణామయుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయనకు అన్ని బాధలు తెలుసు. ఈ లోకంలో తిరిగి నీలాగా నాలాగా, నీలాంటి శరీరంతో నాలాంటి శరీరంతో ఈ లోకంలో తిరిగి 33 సంవత్సరాలు ఇక్కడ బ్రతికాడు ఆయన. నువ్వు పడుతున్న శ్రమ ఆయన తెలుసు. ఆయన శరీరంతో ఉన్నాడు, కానీ ఆయన శరీరంతో ఉన్న దినాల్లో ఆకలి కొన్నాడు, బాధపడ్డాడు, హింసింపబడ్డాడు, వేధింపబడ్డాడు, ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనం పడుతున్న శ్రమలన్నీ ఆయన ముందుగానే అనుభవించాడు అని తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి
ముందు క్షమించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరితో అక్కడ ఏమంటాడు? ఆ మాట చదువు, చివరి చెప్పిన మాట 15వ వచనంలో చివరి మాట. ఇప్పుడు సమాధానంగా ఉండుటకు చేతులెత్తండి. నేను సమాధానంగా ఉండటానికి దేవుడు నన్ను పిలిచాడని చేతులెత్తండి. మరి సమాధానంగా ఉన్నామా మనం? అందరితో సమాధానం ఉన్నామా? ఎవరైనా మంచి సాక్ష్యం చెప్పగలరా మన గురించి? అయ్యా ఆయన క్షమిస్తాడయ్యా. ఆయన మనం తొందరలో ఒకసారి మనుషులం కదా, తొందరపడవచ్చు. ఆలోచించండి, దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. సోదరి నన్ను క్షమించు. ఒకవేళ ఇంట్లో వాళ్ళైతే క్షమించు. క్షమిస్తూ వెళ్ళిపోండి, దేవుడు కార్యం చేసుకుంటూ వస్తాడు. ఆమె చెప్పండి. క్షమిస్తూ ఇంత మాట అంది, అంత మాట కాట వేసి తొక్కండి. ఇంత మాట అంతే ఎట్ట క్షమిస్తా, అంత మాట అంటే ఇంత తప్పు చేస్తే ఎట్ట క్షమిస్తా? క్షమాపణే ఆత్మను రక్షించేది. దేవునికి స్తోత్రం. క్షమించుకుంటూ వెళ్ళిపోండి, దేవుడు నీ ఎంట కార్యం చేసుకుంటా వస్తాడు. నిన్ను వేధించిన వాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు నీ దగ్గరకు వచ్చి నిన్ను క్షమాపణ అడుగుతారు. వాళ్ళే నీ సేవలో, నీ పరిచర్యలో వాళ్ళే నీకు సహాయకారులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. క్షమాపణ నీ వంతైతే కార్యం చేయటం ఆయన వంతు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించుటకు జగత్పునాది వేయబడక ముందే నిర్ణయించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలోకి వచ్చాడు. ఈరోజు నీవు నేను ఎవరి ద్వారా రక్షింపబడ్డాం? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. వాక్యం బాగా వినండి ముందు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. మనము పాపులమే, ఆయన ఎలా కుమారుడుగా స్వీకరిస్తాడు? తల్లిని చూశారు ఎప్పుడన్నా? బిడ్డకు శుభ్రంగా స్నానం చేసి, స్నానం చేయించి చక్కగా బట్టలేసి పౌడర్ అంతా రాసేసి ఆ తల్లి మీద, ఆ తల్లి ఆ బిడ్డ మీద ఒక ప్రేమ పడుతుంది. వాడు ముద్దు పెట్టు అని చెప్పడం, వాడు ముద్దు పెట్టు, నరి గిల్లు, నరి కొరుకు అనడం. తల్లి ప్రేమ లాంటిది. ఎప్పుడు శుభ్రంగా స్నానం అదొక ప్రేమ. ముందు ప్రేమ ఏంటంటే అది ప్రేమే, వాడు కడగాలని ప్రేమ. తర్వాత కడిగిన తర్వాత అందంగా కనబడతాడు, అదొక ప్రేమ. మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకు? నేను కడగాలని మమ్మల్ని కడిగాడు. యేసు రక్తం ప్రతి ఒక్క వ్యక్తిని కడుగుతుంది. దేశాలు దాటుకుంటూ వెళుతుంది యేసు రక్తం. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి, అంటే ప్రతి రక్షకుణ్ణి, ప్రతి క్రైస్తవుణ్ణి రక్షించింది యేసు రక్తం. హల్లెలూయా. దేశాలు దాటుకుంటూ, ఖండాలు దాటుకుంటూ ఆయా దేశాల్లో, ఖండాల్లో పనిచేస్తుంది యేసుక్రీస్తు రక్తం. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా అయిపోతామో ఆ ప్రేమ వేరు. మళ్ళా మనం నిద్రపోతున్నప్పుడు మన దగ్గరకు వచ్చి యేసయ్య ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. విడిగా కూడా నువ్వు చేసే పనులు బట్టి యేసయ్య ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. ఆయన మనతోనే ఉంటాడు. కాబట్టి ఆయనకు ఇష్టలుగా ఉందాం. ఇప్పుడు చదువుకున్నాం కదా, సర్వోన్నతిని కుమారులుగా ఉందాం. అలాంటి కృప ఈ వాక్యం చిన్న బిడ్డలకు ప్రభు దయచేయును గాక. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, అందరూ మోకరించండి. ప్రభువా, లోకంలో నేను పాపిని, ఒకప్పుడు నీకు దూరస్తుడుగా ఉన్నాను, ఒకప్పుడు చెడు పనులు చేశాను, ఒకప్పుడు చీకటి పనులు చేశాను, ఒకప్పుడు దయ్యపు పనులు చేశాను. ఈరోజు నీ పని చేయటానికి ఈ భాగ్యం ఇచ్చావు, ఈ అవకాశం ఇచ్చావు, ఈ కృపనిచ్చావు. యేసయ్యా, నన్ను క్షమించిన యేసయ్యా, ఈరోజు నన్ను ఇదిగో వాక్యం ద్వారా మీరే నాతో మాట్లాడారయ్యా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మోకరించండి, అందరూ మోకరించండి. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. నేను అందరినీ క్షమిస్తున్నాను. నాకు శత్రులుగా ఉన్న వారిని క్షమిస్తున్నాను. నన్ను బాధ పెట్టే వారిని నేను క్షమిస్తున్నాను. నన్ను హింసించిన వారిని నేను క్షమిస్తున్నాను. నన్ను దుర్భాషలాడే వారిని నేను క్షమిస్తున్నాను. అయ్యా, వారిని క్షమించండి, మీరును క్షమించండి.
ప్రభువా వారిని కాపాడండి, వారిని రక్షించండి. ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ కృప ఈరోజు నిన్ను నన్ను తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకొచ్చింది, ఆయన సన్నిధిలో ఉంచింది. ఆయన కృప మాత్రమే. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు యేసుక్రీస్తులో నిన్ను నన్ను చూస్తున్నాడు. ఇది ఇప్పటిది కాదు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని నిర్ణయించాడు, క్రీస్తులో ఆయన మనల్ని చూసుకున్నాడు, క్రీస్తులో ఆయన అనాది ప్రణాళికలోనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా దేవుడు మనల్ని ఆయన సేవలో వాడుకుంటున్నాడు. ఆయన ప్రియబిడ్డలుగా జీవించే భాగ్యం దేవుడికి మనకిచ్చాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తారా? ఒక్క నిమిషం మీ హృదయాలు దేవుని కుమ్మరించండి. ప్రభువా నన్ను క్షమించండి, అడగండి. ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నా హృదయాన్ని మెత్తన చేయండి. ప్రభువా నా హృదయాన్ని సరిచేయండి అయ్యా, నేను క్షమించలేకపోతున్నానా? సర్వోన్నతుని కుమారులుగా అనిపించుకోవాలంటే క్షమించమంటున్నావు. క్షమించే మనసు నాకు ఇవ్వండి ప్రభువా, క్షమించే మనసు ఇవ్వండి అయ్యా, సహాయం చేయండి. నా మనసును నూతనపరచండి. ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రాలు అయ్యా. ఇదిగో నాయనా, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి, మీ కృపలో భద్రపరచండి. దూరాన సమీపాన వాక్యం వింటున్న మా సోదరులందరినీ దర్శించున్నా నాయన. యేసుక్రీస్తు రక్తము ఇదిగో నాయన ఈ బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను అయ్యా. మీ రక్తం ఎంతటి ఘోర పాపులనైనా అయ్యా నీ బిడ్డలుగా స్వీకరించేది నా నాయన. నన్ను స్వీకరించిన నా ప్రభువా, నీ కుమారుడిగా నన్ను స్వీకరించావు. ఈరోజు వాక్యం ఇచ్చిన ఎంతో మందిలో మీ కుమార్తెలు, మీ కుమారులు ఉన్నారు ప్రభువా. ఇంకా మీకు దూరంగా ఉన్నవారు అనేకులు ఉన్నారయ్యా. వారిని కూడా పట్టుకోండి, రక్షించండి. యేసుక్రీస్తు రక్తము అయ్యా వాక్యం ఇచ్చిన ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను. మీ కృపలో భద్రపరిచి బలపరచమని, దీవించమని, వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ దర్శించమని, ఒక్కొక్కరు చుట్టూ మీ కంచి వేయమని అయ్యా. మంచాల మీద ఉన్న వాళ్ళు లేచి పరిగెత్తుకుంటూ మిమ్మల్ని మహింపరచుదురుగాక అయ్యా. ప్రజలు నాయన బాగుపడుదురుగాక, ప్రాణ ఆత్మ దేహము బాగుపడునుగాక, అద్భుతములు జరుగునుగాక, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక, నీ మహిమ కార్యము ప్రజలు చూచుదురుగాక, అనుభవించుదురుగాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని, యేసు ప్రభు పునరుత్థాన శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని వాక్యం చిన్న ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక. మీ కృపలో భద్రపరచమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జై బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభునికే జయము కలుగునుగాక. ఎంత గొప్ప భాగ్యం చూడండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని తండ్రి అయిన దేవుడు కుమారుడుగా స్వీకరించాడంట. ఇది ఎలా జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగము ద్వారా మాత్రమే జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఉన్న చోటున ఉన్న పాటున మన బ్రతుకులను ఆయన పాదాల దగ్గర పెడదాం. ఆయన కుమారులుగా స్వీకరించు ప్రభువా అని అడుగుదాం. పాపాలు ఒప్పుకుందాం, విడిచిపెడదాం, ఆత్మరక్షణ పొందుదాం, పరలోక రాజ్యం చేద్దాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అలాంటి కృప వాక్యం చిన్న బిడ్డలకు ప్రభు దయచేయును గాక. ఆమెన్.